నమస్తే ప్రజా వాయిస్ కి స్వాగతం. ఇప్పుడు యాక్చువల్లీ జిల్లా ఏర్పాటు కోసం రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం ఏర్పడింది మేడం. అసలు మా సంఘం ఇక్కడ రాలేదు మేడం. అసలు ఆదిని జిల్లాని ఊరించినారు కానీ ఎవరు రాలేదు మేడం. వీడికి వచ్చినాక ప్రజలు ఎస్ అంటారు నో అంటారు. కనుక్కున్న తర్వాత ప్రభుత్వం ముందుకు పోతే బాగుంటుంది మేడం. ఎందుకంటే అసలు జిల్లా ఏర్పాటు చేయడానికి ముఖ్యమైన అర్హత కలిగింది ఆదునే మేడం. మీరు ఆల్రెడీ పనిచేసిన ఇక్కడ బీహార్ కంటే వరస్ట్ గ్రామాలు ఖాళీ అయిపోతాయి వరసల వల్ల. విద్యా వైద్యం అన్ని విధాలుగా వెనకబడింది కాబట్టి జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాము. అందులో భాగంగా మంత్రివర్గ ఉపసంఘము ఆధునిక రావాలని మేము కోరుకుంటున్నాము. మీ ద్వారా ప్రభుత్వం చెప్పుకుంటాము. దయచేసి చెప్పాలి మేడం. అవునండి, థ్యాంక్ యూ మేడం. జిల్లా ఏర్పాటు చేయాలనే డిమాండ్తో చాలా కాలంగా పోరాడుతున్నాము. గత 7 ఏళ్ళ నుంచి పోరాడుతున్నాము వివిధ సంఘాలు. కానీ ప్రస్తుతం చూస్తుంటే కొన్ని నెలల క్రితం అదిగో ఆదుని ఇదిగో ఆదుని ఊరించి ఇప్పుడు అసలు ఆదుని పేరు లేకపోవడం చాలా బాధ కలుగుతుంది. ఆదుని మంత్రాలయం, పత్తికొండ, ఎమ్మునూరు, ఆలూరు నియోజకవర్గాల ప్రజలు ఈరోజు విషయంలో చాలా బాధపడుతున్నారు. ముఖ్యంగా జిల్లాల ఏర్పాటు కోసం, మండలాల ఏర్పాటు కోసం ఒక మంత్రివర్గ ఉపసంఘం ఏర్పడింది. మరి ఆ ఉపసంఘం ఆధునికి రాకుండా, కర్నూలు జిల్లాకు రాకుండా, మాకు జిల్లా అవసరమో కాదు తెలుసుకోకుండా ఆధుని పేరు తీసి పక్కన పెట్టడం చాలా బాధాకరంగా ఉంది. ఆ బాధతో ఈరోజు మేము ఆధుని సబ్ కలెక్టర్ కార్యాలయంలో అధికారి గారికి కలిసి ఖచ్చితంగా ఆధుని జిల్లా ఏర్పాటు కోసము ఆధునికి మంత్రివర్గ ఉపసంఘము రావాలని డిమాండ్ చేస్తూ ఈరోజు మేము ఇక్కడ ప్రోగ్రాం చేసి మేడంకి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఆధునికి మంత్రివర్గ ఉపసంఘం రావాలి, ప్రజలతో అభిప్రాయాలు కలుపుకొని ఆధుని జిల్లా ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. లేకపోతే రాబోయే రోజుల్లో ఈ రోజునటువంటి కూటమి ప్రభుత్వానికి తిప్పలు తప్ప అని హెచ్చరిస్తున్నాము. ఎందుకంటే ఈరోజు ఏ పార్టీ అయినా కూడా ఓట్ల మీద నడిచేది. మరి ఇంతమంది ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారు కానీ వారి కూటమి ప్రభుత్వం కానీ వ్యతిరేకంగా పోతే వారికి రాబోయే రోజుల్లో రాజకీయంగా ఎదురు దెబ్బ తగలక తప్పదని మరి బాధాకరంగానే చెప్పక తప్పదు. వాస్తవాలు మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మరి గతంలో చూసుకున్నట్లయితే మొండిగా వెళ్ళిన ప్రభుత్వాలకు ఏమైందో మనం ప్రతిసారి చూస్తున్నాము. మరి ఇదే విధంగా మొండిగా వెళ్తే ఆదుని, ఎమ్మిగనూరు, పత్తికొండ, మంత్రాలయం, ఆలూరు నియోజకవర్గాల్లో గ్రామాలు, పట్టణాలు, పిల్ల పెద్ద, యువత, ముసలిని అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ప్రభుత్వాన్ని ఈరోజు ప్రశ్నిస్తున్నారు జిల్లా కావాలని. మరి ఇలాంటి ఆకాంక్షలు పక్కన పెట్టి ఈరోజు ప్రభుత్వానికి కూడా రాంగ్ రిపోర్ట్ పోయినట్లు మనకు తెలుస్తుంది. ఎవరో ఒకరిద్దరు అడ్డుపడితే 16 లక్షల మంది ప్రజల్ని జిల్లా ఏర్పాటు చేయకుండా అన్యాయం చేయడం అనేది చాలా సిగ్గుచేటు, చాలా దుర్మార్గం. కాబట్టి ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఎమ్మెల్యేలు కూడా మన స్పష్టంగా చెప్పాల్సింది 5 మంది ఎమ్మెల్యేలు కలిసి జిల్లా కోసం ముందుకు రావాల్సిన అవసరం ఉంది. మరి వీళ్ళు జిల్లా ఏర్పడితే ఎవరికి నష్టమో దేవునికి తెలుసు. చాలామంది ఓపెన్ కావడం లేదు. మరి ఖచ్చితంగా ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా ముందుకు వచ్చి ఆదిని ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో మాట్లాడినారు, సంతోషము. కానీ అంతటితో ఆయన ఆగిపోయినారు. అదేవిధంగా ఆయన ఎమ్మెల్యే గారు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము. అయ్యా పార్థసారథి గారు, మీరు ఖచ్చితంగా మోడీ గారు మీకు బాగా క్లోజ్ అంటారు కాబట్టి మోడీ గారితో ఒక ఫోన్ చేయించండి చంద్రబాబు గారికి, ఆదిని జిల్లా ఇవ్వమని చెప్పి మా సమస్య తొలగిపోతుంది. లేదా మీరు 5 మంది ఎమ్మెల్యేలు కలుపుకొని పోరాటం చేయండి. మీకు పూలదండ వేసే ఫస్ట్ మనిషి నేనే ఉంటానని మనవి చేసుకుంటాను. కాబట్టి కాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజల అభిష్టానికి అనుకూలంగా ఆదిని జిల్లా ఏర్పాటు చేయాలని చెప్పి ఈరోజు అంతా విద్యార్థి సంఘాలు ఆదిని జిల్లా సాధన ఐక్యవేదిక తరఫున వస్తున్నాము. మరి దీనికి సహకరించినటువంటి డిఎస్ఎఫ్ నాయకులు, అదేవిధంగా మాల మహానాడు యొక్క విద్యార్థి సంఘానికి, అదేవిధంగా అన్ని ప్రజా సంఘాలు, అన్ని నాయకులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఇది కేవలం ఎమర్జెన్సీగా ఇచ్చిన లెటర్ మాత్రమే. రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని తీవ్రతరం చేసి జిల్లా వచ్చే వరకు పోరాడతామని హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాము. ఒక అబ్బాయికి పెళ్లి కాలేదంటే లైఫ్ లాంగ్ పెళ్లి కాదని అర్థం కాదు. ఎప్పటికైనా పెళ్లి కావచ్చు. అదేవిధంగా ఆదిని జిల్లా రాలేదంటే జిల్లా రాదని కాదు, ఎప్పటికైనా వస్తుంది. 13 జిల్లాలపై 26 జిల్లాలనే, 26 జిల్లాలపై ఇంకా కొన్ని పెరుగుతాయి. ఆ పెరిగే క్రమంలో ఇప్పుడు కావచ్చు, నెల కావచ్చు, సంవత్సరం కావచ్చు, 2 ఏళ్ళు కావచ్చు, ఆదిని జిల్లా ఏర్పాటు తీరుతుంది. అందులో ఏం డౌట్ లేదు. ఆ విధంగా మేము ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడతామని తెలియజేసుకుంటూ ప్రజల ఆకాంక్షను, అభిష్టాన్ని గుర్తించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా సమిష్టిగా ఆలోచించి జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తాం. లేని ఎడల మీరు రాబోయే రోజుల్లో రాజకీయంగా ప్రజా వ్యతిరేక ఎదుర్కోక తప్పదని హెచ్చరిస్తూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మార్పు రావాలని ఆదిని జిల్లా ఏర్పాటుని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. నా పేరు నూర్ అహ్మద్, ఆదిని జిల్లా సాధన ఐక్యవేదిక కన్వీనర్, ఎంహెచ్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి. ఇంకెవరు మాట్లాడతారా? సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్గర మరి ఇన్ఛార్జ్ అయినటువంటి ఏవో మేడం గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి విషయం ఏమంటే నిన్నటి రోజున మరి ఎమ్మెల్యే గారు, సబ్ కలెక్టర్ సార్ గారు మరి అంతా వివిధ గ్రామాల నుంచి కానీ మండలాల నుంచి కానీ నిన్న మీటింగ్ పెట్టడం జరిగింది. ఈరోజు ఆదోని చుట్టుముట్టు మండలాలు కానీ ఆదోని ప్రాంత వాసులుగా ఉపాధ్యాయ సంఘాలు అయితేనేమి, విద్యార్థి సంఘాలు అయితేనేమి ఎవరిని కూడా పిలవలేదు. కేవలం వాళ్ళే కొంతమంది నాయకులను పిలుచుకొని
మరి ఇక్కడ నిన్నటి రోజున మీటింగ్ పెట్టడం జరిగింది. అయితే ఆదోని ప్రాంత వాసులు మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అభిప్రాయం తెలుసుకోకున్నట్ల ఈరోజు మీటింగ్ పెట్టుకొని మరి ఈరోజు ఏదో సాల్వ్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. గత కొన్ని రోజుల నుంచి ఆదోని జిల్లా కావాలనేసి మేము విద్యార్థి సంఘాలుగా ఉపాధ్యాయ సంఘాలుగా మరి అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా మరి ఆదోని కొన్ని అదనంగా జిల్లాలు ఏర్పాటు చేస్తామని మరి నిన్నటి రోజున తెలిసింది. మరి అయితే ఆదోని జిల్లా లేకపోవడం చాలా దుర్మార్గమైన పరిస్థితి. ఈ ప్రాంతంలోన మరి అనేక గ్రామాలు అనేక మండలాలు ఉంటే మరి ఆదోని జిల్లా చేయకపోవడము ఇది చాలా దుర్మార్గమైన పరిస్థితి అని ఈరోజు ఈ కూటమి ప్రభుత్వానికి మేము అడుగుతా ఉన్నాము. రానున్న రోజుల్లో కూడా ఇప్పటికే ఆదోని చాలా మంది కూడా మాట్లాడుకుంటున్నారు, ఆదోని జిల్లా లేదు, ఎందుకు పోరాటం చేస్తున్నారో మీరు అర్థం కావటం లేదని. ఆదోని జిల్లా ఇప్పుడు కాకపోయినా గత కొన్ని సంవత్సరాల కన్నా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి రానున్న రోజుల్లో కూడా ఉపాధ్యాయ సంఘాలు అయితేనేమి, ప్రజా సంఘాలు అయితేనేమి, విద్యార్థి సంఘాలు అయితేనేమి అన్నిటిని కూడా కలుపుకొని రానున్న రోజుల్లో ఉద్యమాలకు పై ఎత్తుపై ఉద్యమాలు జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర అందరూ కూడా ఆదోని ప్రాంత వాసుల తరపున పోయి ధర్నాకు దిగే పరిస్థితి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. నా పేరు ఉదయ్ కుమార్, డిఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గిరి గారిని మాట్లాడుతూ వస్తారు. మీడియా మిత్రులకి, వివిధ సంఘాల నుంచి వచ్చిన సంఘాల మిత్రులకి పేరు పేరు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఆదోని జిల్లా కంపల్సరీ కావాల్సిందే. ఎందుకంటే ఇక్కడ ఏదైనా హాస్పిటల్కి ఎమర్జెన్సీ వెళ్ళాలంటే కర్నూలుకి వెళ్ళాలా, తర్వాత ఏదైనా పనులు జరగాలంటే కర్నూలుకి వెళ్ళాలా. దాదాపు 50 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న ఎమ్మిగనూరు కానీ, మంత్రాలయం కానీ, పత్తికొండ కానీ, తర్వాత ఆలూరు కానీ, ఈ 5 నియోజకవర్గ ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారంటే అంత ఇబ్బందులు. ఆదోని అభివృద్ధి జరగాలంటే జిల్లా కంపల్సరీ కావాల్సిందే. ఎందుకంటే ఆదోని అభివృద్ధి ఎందుకు అవుతుంది అంటే జిల్లా వస్తే ఇక్కడ వచ్చే ప్రతి కార్యాలయాలు వస్తాయి, ఇండస్ట్రీస్ వస్తాయి, రోడ్లు పెద్దగా అవుతాయి. ఇవన్నీ కావాలంటే సర్వరోగ నివారిణి అంటే ఆదోని జిల్లా కావాల్సిందే. ఇంకోటి ఏమంటే ఇక్కడ ఉండే 5 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కూడా ఇప్పటి వరకు దీనిపై స్పందించుకున్నట్టు ఓన్లీ ఆదోని ఎమ్మెల్యే గారు మొన్న అసెంబ్లీలో ఈ ప్రస్తావన తెచ్చినాడు. ఆయన కూడా మాతో కలిసి ఆయన కూడా పోరాటం చేస్తానని గతంలో మాతో అన్నాడు. ఇప్పుడు కూడా చేస్తానంటే ఆయనకు మా అన్ని సంఘాలు, విద్యార్థి సంఘాలు, వివిధ సంఘాలంతా ఆయనకు మేము కూడా సపోర్ట్ చేస్తాం. మిగతా 4 ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఈ జిల్లా కావాలని చెప్పి వాళ్ళు కూడా గట్టి పోరాటం చేయాలని మాలమానాడు విద్యార్థి సంఘం తరఫున మేము కోరుకుంటున్నాం. నా పేరు గిరి, మాలమానాడు విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.